కార్యకర్తలు లేనిది తెలుగుదేశం పార్టీ లేదు. ఆనాడు మనందరం చూసాం, పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే వైకాపాలు అన్ని రకాలుగా అవమానించి ఏకంగా మన చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి చింపేయాలని ప్రయత్నించినప్పుడు ఒక తాతయ్య, ఎవరది, అంజిరెడ్డి తాత, మీసాలు మెలేసి తొడగొట్టి రారా అని చెప్పారే, అది నాకు స్ఫూర్తి. మొన్న ఎన్నికలప్పుడు మనందరం చూసాం, మంజులారెడ్డి గారు అనే ఒక తల్లి ఏకంగా బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని అడ్డంగా నిలబడినందుకు ఆమెకి ఎలాంటి గాయాలు తగిలినా మనందరం చూసాం. రక్తం గారుతున్నా కూడా బూతుల్ని వదిలిపెట్టకుండా చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజులారెడ్డి గారే నాకు స్ఫూర్తి. పల్నాడులో మళ్ళీ చూసాం, తోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం. ఆనాడు వైకాపా నాయకులు చంద్రయ్య మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే, లేదు జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తి పెట్టి మెడగొస్తారు. తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. అందుకే పల్లాన్న చెప్పినట్లు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఏమున్నా ముందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర పార్టీ ముందలకెళ్తుంది. మీరందరూ ఒక్క పిలుపు మేరకు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు మీరు నిలబడి పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఆనాడు ఇక్కడున్న దీపక్ అన్న మీ దగ్గర ఉన్నారు, మీకు అండగా నిలబడ్డారు. మనందరం కలిసికట్టుగా పనిచేసుకున్నామే. బూత్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక మాట మీద నిలబడం కనుకనే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు మనం కైవసం చేసుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత మనం సభ్యత్వ కార్యక్రమం చేసుకున్నాం. భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ చేయని విధంగా 1 కోటి మంది సభ్యులు మనకి సొంతం అయ్యారు. సభ్యత్వం చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కుటుంబ సాధికార సారథి కానివ్వండి, క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వేదికమైన ఉన్న అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో ఆ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కమిటీలు కేవలం ప్రతిపాదన మాత్రమే. ప్రతిపాదన తర్వాత వాట్సాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అంటే ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. వీళ్ళు మీకు కావాలా వద్దా అని వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇక్కడ చాలామందికి డౌట్ ఉంది, అయ్యా పలానోడు పేరు పెడుతున్నాడు, పలానోడు పేరు పెడుతున్నాడు. కార్యకర్తలు ఒప్పుకోపోతే ఆ పేరు ఎక్కడికి వెళ్దారు అబ్బాయి, ఎందుకు కంగారు, ఎక్కడికి వెళ్దాం. సో ఒక పారదర్శకంగా ఈరోజు మనం అందరం కమిటీలు వేసుకుని ముందరికి వెళ్తాం జరుగుతుంది. అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తున్నాం. ఇది మనందరం మాట్లాడాలి. భారతదేశంలో ఎక్కడ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు, ఎక్కడ ఇవ్వట్లేదు, కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో. వికలాంగులకి ఎక్కడ 6,000 రూపాయలు ఇవ్వట్లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే. కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు, కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రమే వాళ్ళకి ఈరోజు నెలలో 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. మనం చెప్పుకోవాలి, మనం మాట్లాడాలి. మన కార్యకర్తలు ఒక చర్చ నడుస్తుంది. నాకు తెలుసు, చాలామందిని కలిసారు. అనా గతంలో మన అర్హులైనా మన వాళ్ళకి ఇవ్వలేదు పెన్షన్, అది ఏదోటి మీరు చేయాలని కోరటం జరిగింది. అది ఇప్పుడు మే జూన్ మాసంలో పూర్తి చేస్తాం. జూలై మాసం నుంచి అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. గతంలో మన కార్డులే కట్ చేశారు, మన సానుభూతి పరుల కార్డు కట్ చేశారు. దానివల్ల మనకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మనం శ్రీకారం చుడుతున్నాం. అన్న క్యాంటీన్ ప్రారంభించాం. గుంతలు చాలా మేరకు మనం పూడ్చడం జరిగింది. వచ్చే 2 నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ సభాముఖ కార్యకర్తలందరూ నేను తెలుపుతున్నాను. గతంలో కూడా సంక్షేమం చేశాం, గతంలో కూడా అభివృద్ధి చేశాం. కానీ 1989లో కూడా ఓడిపోయాం, 2004లో ఓడిపోయాం, 2019లో ఓడిపోయాం.
పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కేవలం ఒకే ఒకసారి 2 టర్మ్లో కంటిన్యూస్గా కొట్టాం. అది 1999లో. దానికి ఒక కారణం ఉంది. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. ఒక కుటుంబంలో మనందరం ఉంటాం. ఆ కుటుంబంలో మనం అనుకున్న నిర్ణయాలు అవ్వకపోవచ్చు. అలాగే ఒకరోజు పడుకుంటాం, కానీ రెండో రోజు మనం అందరం కూర్చుని భోంచేసుకుంటాం, కలిసికట్టుకు వెళ్తాం. పార్టీ కూడా అంతే. నేను పార్టీ ఆవిర్భావ సభలో నేను మాట్లాడా. ఆనాడే చెప్పా, జగన్ గారితో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ నేను తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నాను చెప్పా. ఆనాడే చెప్పా, పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను చాలా కష్టపడుతున్నా అని చెప్పా. సో పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం, పాలిట్ బ్యూరోలో అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. నేను అనుకున్న నిర్ణయాలే అయి ఉండకపోవచ్చు. అయినా కూడా గౌరవ జాతీయ అధ్యక్షుల వారు పాలిట్ బ్యూరో కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నప్పుడు శిరసు వంచి అమలు చేస్తాను. ఒకవేళ ఆ నిర్ణయం మన సిద్ధాంతాలు కానివ్వండి, కార్యకర్తలు విరుద్ధంగా ఉంది, వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఇంట్లో పడుకోను, మాట్లాడతా, సీనియర్ని కలుస్తా, జూనియర్ని కలుస్తా. లేదు ఇది కరెక్ట్ కాదేమో, ఏదోటి చేయాలి, దీన్ని ఎట్ట చేయాలి రాబోయ్ అని మాట్లాడతా. ఇది మీరందరూ తెలుసుకోవాల్సింది, మనందరం నేర్చుకోవాల్సింది. అంతేగాని పరుపాటును వెళ్ళి అలిగి ఇంట్లో పడుకుంటే 2019 నుంచి 24 వరకు చూసాం ఎంత ఇబ్బంది పడ్డామండి. చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానిలేదు.